శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది, వారికి ఏమైనా వివాహ బలాలు ఉన్నాయా, ఏదైనా లాభాలు వస్తాయా, ఏమైనా నష్టాలు వస్తాయా, ఎలా మెదులుతే వారు పైకి ఎదుగుతారన్న అంశం గురించి మాట్లాడుతున్నానండి. జ్యోతిష శాస్త్రము గోచార రీత్యా ఏదైతే చెబుతుందో అదే చెప్తారు, కానీ నా సంత కవిత్వాన్ని మాత్రం ఉపయోగించని కాదు. గణితాన్ని ఆధారంగా చేసుకొని జ్యోతిషంలో గ్రహ సంచారాన్ని మానవుల ప్రభావంపై జరిగే ఫలితాలను నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో, విశాఖ నక్షత్రం 1 పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలుపుకుంటే వృశ్చిక రాశిలోకి వస్తారు. మనకు ఉండే 9 గ్రహాల సంచారం వల్ల ఏం జరుగుతుంది? రవి చతుర్థ స్థానంలో ఉన్నాడు. రవి భగవానుడు చతుర్థ స్థానంలో ఉంటే మీ ఇంటిలో సమస్యలు వస్తూ ఉంటాయి, మానసికమైన ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది, ఇంటిలో చిన్న చిన్న చురుబురులాటలు జరుగుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. కుజుడు 3వ స్థానంలో ఉంటే చాలా పరాక్రమవంతంగా ఉంటారు, ఎదుటి వారితో మీరు నెగ్గగలుగుతారు. మీ యొక్క వ్యాపారంలో ఏ సమస్య వచ్చినా కానీ ఇలాగే చిక్కులు తీయగలుగుతారు. రాజకీయ నాయకులకు మంచి అనుకూలమైన సమయము. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలు రాస్తున్న వారికి చాలా లాభంగా ఉంటుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీకు ఏదైనా వివాదాలకు సంబంధించిన విషయాలు ఉంటే నిర్భయంగా మాట్లాడండి, ఖచ్చితంగా మీకు ఫలితాలు వస్తాయి. కుజుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు పరాక్రమంగా ఉంటారు. ఇక ఉద్యోగాల విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. పోలీసు కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, వీటికి సంబంధించిన పోటీ పరీక్షల్లో రాస్తున్న వారికి చాలా అనుకూలమైన సమయం. ఎందుకంటే కుజుడు మీకు 3వ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇకపోతే భూ తగాదాలు కనుక ఏమైనా ఉన్నా కానీ, వ్యాపారంలో తగాదాలు ఉన్నా కానీ అవి పరిష్కరించబడతాయి. మీ ఉమ్మడి వ్యాపారాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇకపోతే గురువు 4వ స్థానంలో, బుధుడు 4వ స్థానంలో ఉన్నాడు. బుధుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తాడు. అలంకరణ వస్తువులు కొనిపిస్తాడు. ఇంటిని ఒక చక్కగా ఒక క్రమ పద్ధతిలో చేయగలుగుతాడు. గురువు అష్టమంలో ఉన్నాడు అంటే దీన్ని బట్టి గురువు మీకు లాభంగా లేడని అర్థము. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ మాసంలో వివాహ బలం లేదని, మీరేదైనా నూతనంగా ప్రారంభించాలనుకుంటే ఈ మాసంలో ఆగండి. కొద్ది రోజుల తర్వాత కానీ మీరు చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే గురుబలం లేకపోతే ఏది జరగదు, వివాహాలు జరగవు, గృహప్రవేశాలు జరగవు, స్థల విక్రయాలు జరగవు, అన్నీ కూడా నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించడానికి ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో మీరు కొంచెం ఆగడం మంచిదని నా ఉద్దేశం. ఇకపోతే శుక్రుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబంలో విందులు, వినోదాలు, తీర్థయాత్రలు, ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం, మీ పిల్లలు మీ మాటలు వినడం, ఇంటిని ఒక అలంకారంగా తయారు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. శని 5వ స్థానంలో ఉన్నాడు. శని 5వ స్థానంలో ఉన్నప్పుడు పుత్రుల వల్ల మీకు మాట పడవలసిన అవసరం వస్తుంది. పుత్రుడే కానీ పుత్రికే కానీ వారి వల్ల మాటలు పడవలసిన అవసరం వస్తుంది. మీకు సంతానంలో ఉండబడే పిల్లలు చదువులో వెనుకబడే అవకాశం ఉంది. కాబట్టి ఒక మారు మీరు తగు జాగ్రత్తగా వాళ్ళని పరిశీలించి ఒక క్రమ పద్ధతిలో పెట్టి చదువుమని చెప్పండి. ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, ఆ ఎగ్జామ్స్ అనుకూలంగా ఇప్పటించే ప్రణాళికబద్ధంగా వాళ్ళకు తెలియజేయండి. తెలియజేయకుంటే మీ సంతానము మీకు విద్యలో వెనుకబడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకపోతే రాహు చతుర్థ స్థానంలో ఉన్నాడు. రాహు చతుర్థ స్థానంలో ఉన్నా కానీ, అలాగే ఇక్కడ బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నా కానీ ఒకే ఫలితాన్ని ఇస్తాడు. దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే కేతు 10వ స్థానంలో ఉన్నాడు. వృత్తి వ్యాపార సంబంధిత విషయాల్లో కానీ, ఏదైనా కానీ మీరు ఉద్యోగస్తుల్లో ఉన్నా కానీ కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ చికాకులను మీరు ఒడిసి పట్టుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అపాయవంతమైన ప్రమాదాలు ఏమీ లేవు, కానీ కొద్దో గొప్ప ఇబ్బందిదాయకంగా ఉండే అవకాశం ఉంది. నేను ఏది చెప్పినా కానీ గ్రహ సంచారం వల్ల ఎలా ఉంటుందో అదే చెప్తాను, కానీ నా సొంత కవిత్వాన్ని మాత్రం చెప్పను. ఇది అని అది అని మెప్పు గురించి మాట్లాడే వ్యక్తిని కాదు. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈ మాసములో అనుకూలంగా లేదని 100కు 100 చెప్పవచ్చును. కాబట్టి మీరు అనుకూల ఫలితాల గురించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, గణపతి ఆరాధన కానీ మీరు ఖచ్చితంగా చేయండి. ఓం గం గణపతే నమః అనే మహామంత్రాన్ని కనుక నిరంతరం చదవండి.
చదివేది ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదా ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని రోజు చదవండి, మీ జ్ఞప్తికి తెచ్చుకోండి, మీకు సత్ఫలితాలను వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే చాలామంది అడుగుతున్నారు నన్ను, గురుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు అన్నీ ఉన్నాయి, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా అని నన్ను ఫోన్ చేసి అడుగుతున్నారు. నన్ను సంప్రదించడానికి ఈ మధ్యకాలంలో వీలు కాదు. కాకపోతే మీ పరిష్కార మార్గం ఏమిటంటే, మీరు డేట్ ఆఫ్ బర్త్, మీ పుట్టిన టైము, ఎక్కడ పుట్టారనే విషయాన్ని కనుక నాకు వాట్సాప్లో పెట్టేది ఉంటే ఖచ్చితంగా మీ జాతకాన్ని పరిశీలించి మీకు ఏ లోపాలు ఉన్నాయి, దాన్ని ఎలా సరి చేసుకుంటే సరిపోతుంది అనే విషయం చెప్తాను. జాతకం అనేది మన పుట్టగానే మన జీవితాన్ని నిర్మించి ఇలా జరుగుతుంది అని చెబుతూ ఉంటుంది. దానిలో లోపాలు ఉంటే దాన్ని సరి చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు కనుక పాటించేది ఉంటే పరిష్కారం దొరికి జీవితం సాఫీగా జరుగుతూ ఉంటుంది. ఎంతోమందికి పెళ్ళిళ్ళు కాక, ఉద్యోగాలు కాక, ఆర్థికంగా వెనుకబడి ఎంత సంపాదించినా కానీ వారికి ఒక కొలిక్కి రాకుండా, జేబులో చిల్లిగవ్వ లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వారికి ఎందుకు ఇది జరుగుతుంది అన్న విషయాన్ని జ్యోతిష్యం ద్వారా తెలుసుకొని దానికి పరిష్కార మార్గాన్ని తెలియజేసుకొని కనుక ముందుకు పోతే 100కు 100% సక్సెస్ అవుతారు. ఇలాంటి జాతక సమస్యలకే కానీ, ఏదైనా వివాహ సమస్యలకే కానీ, ఏదైనా ఆర్థిక సమస్యలకే కానీ మీకు పరిష్కారం కావాలనుకుంటే మీరు ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి. నాకున్న జ్ఞానం మేరకు మీకు సహకారం చేస్తాను. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.